హాయ్ అండి, ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అండి. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా వేగనివ్వాలండి. బాగా వేగిన తర్వాత పచ్చిరొయ్యలు యాడ్ చేసుకోవాలండి. పచ్చిరొయ్యలు యాడ్ చేసుకుని కొంచెం అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. పచ్చిరొయ్యలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒక టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని గరం మసాలా 1 టేబుల్ స్పూను, జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి మనకి సరిపడా కారము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కూర అంతా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ప్రాన్స్ ఫ్రై ఈ రకంగా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇలా వండితేని. కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే మన కూర రెడీ అయిపోద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.